అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం పరిధిలోని బంజర వద్ద అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారికి 150 మీటర్ల దూరంలో గుర్తు తెలియని మహిళా మృతదేహం కాల్చి పడేసి ఉండడం గురువారం సబ్బవరం పోలీసులు గుర్తించారు. సుమారు 25-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి గిరిజన తెగకు చెందిన గర్భం దాల్చిన మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తూహించిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విశాఖ నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, RFSL బృందాలు సంఘటన స్థలానికి వచ్చి శాంపిల్ సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ బాటజంగాలపాలెం పంచాయతీ పరిధిలోని బంజర వద్ద విశాఖకు చెందిన అంజిబాబు సరిగూడి తోట సమీపంలో విద్యుత్ సిబ్బంది గురువారం జంగీర్ క్లియరెన్స్ కు వెళ్లినప్పుడు జాతీయ రహదారికి 150 మీటర్ల దూరంలో పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారన్నారు. కరెక్ట్. లైన్ మ్యాన్ గారు ఉంటాయి. లైన్ మ్యాన్ మీరు చెప్తాను అమ్మ బ్లాక్ బెడ్ బంగాలపాలెం బంజర్ జంక్షన్ దగ్గర ఒక లేడీ డెడ్ బాడీ ఉన్నదనేసి బాటజంగాలపురం సర్పంచ్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. దాని మేరకు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. 13వ తారీఖు రాత్రి ఎవరో ఒక లేడీని ఎక్కడో చంపేసి ఎక్కడో తీసుకొచ్చి పెట్రోల్ పోసి కాల్చినట్టు ఆనవాళ్ళు గుర్తిస్తున్నాయండి. ఈమె ఏజ్ 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఇక్కడ ఎక్కడో చంపేసి ఇక్కడ తీసుకొచ్చి కాల్చినట్టు ఐడెంటిఫై అవుతుందండి. ఈ అమ్మాయి మొదట ఐడెంటిఫై అవ్వాలి, అమ్మాయి ఎవరు ఏంటి, అప్పుడు దేని గురించి చంపారు, ఎక్కడ చంపారు ఏంటంటే. అంటే మృతదేహం మీద ఎలాంటి గుర్తులు మీరు గమనించారు? అంటే గాయాలు ఏమి లేవండి మృతదేహం మీద. ఎలా చంపేశారని కానీ అది దర్యాప్తులో ఫైండ్ అవుట్ అవుతుంది సార్. అయితే పెట్రోల్ పోసి కాల్చినట్టు మాత్రం కనిపిస్తుంది. ఆవిడ శరీరం మీద ఇవి మన ఆభరణాలు కానీ ఎక్కడైనా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ ఉమెన్ మిస్సింగ్ ఎక్కడైనా రిపోర్ట్ అయినట్లయితే ఆ బాడీతో ఆ మనిషితోని ఈ డెడ్ బాడీని సరిపోల్చి దర్యాప్తు చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ అయ్యే అవకాశం ఉన్నది. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. ఎస్పీ గారు ఎస్పీ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా వచ్చారండి. ఈ బాడీని ఏంటంటే ఐడెంటిఫికేషన్ గురించి మన ఎన్టీఆర్ హాస్పిటల్లో పేదల్లో ఐడెంటిఫికేషన్ గురించి ఉంచడం జరుగుతుంది. తర్వాత మరణకారం తెలుసుకోవడానికి పిఎంకి పంపించడం జరుగుతుందండి. గిరిజన స్త్రీ అని అంటున్నారు చాలామంది, అది ఎంతవరకు? దాన్ని పూర్తిగా నిర్ధారించలేమండి. అంటే కాలిన బాడీ కదా, ఇది గిరిజన స్త్రీయా లేకపోతే ప్లేన్ స్త్రీ అంటే మనం పూర్తిగా ఐడెంటిఫై చేయలేము.